తెలియజేసుకుంటున్నానండి. మనం మన జీవితాల్లో దేవునికి చాలా దగ్గరగా జీవిస్తూ ఉంటాము. మనం ఆధ్యాత్మికంగా మన ప్రయాణం చాలా సునాయాసంగా వెళ్ళిపోతూ ఉంటుందండి. కానీ ఆ మధ్య సమయంలో కూడా మనము చాలాసార్లు ఎలా ఆలోచిస్తామంటే సాతాను మనల్ని డైరెక్ట్గా అటాక్ చేయలేదండి. అందుకు వేరు ఆయుధాలతో మన దగ్గరకు వస్తూ ఉంటుందండి. ఎందుకంటే మన విశ్వాసతని బలహీనపరచడానికి, మనల్ని బలహీనపరిస్తే అప్పుడు సాతాను నెగ్గొచ్చు కదా అనుకుంటుందండి. కానీ దేవుడు అనేవాడు మన దగ్గరే ఉండేది, మన దగ్గర నుండి ఎప్పుడూ ఆశించేది ఏంటంటే మనం విజేతలుగా నిలవాలని, ఆయన విశ్వాసంలో మనం ఎదగాలి, ఆయన దగ్గర మనము బ్రతకాలి, ఆయనతో మనం జీవించాలి అని ఆయన ఆశ అండి. సాతాను మనల్ని విడదీయడానికి, దేవుని నుండి మనల్ని విడదీయడానికి, మనల్ని దూరం చేసేయడానికి చాలా పన్నాగాలు పన్నుతూ ఉంటుందండి. అటువంటిటప్పుడు మనము ఏమవుతామంటే మనం ఒక ఆధ్యాత్మిక యుద్ధంలోనికి మనం వెళ్తూ ఉంటామండి. ఆ ఆధ్యాత్మిక యుద్ధం చేయడానికి మనకు ఒక పవర్ఫుల్ టూల్, ఒక చాలా బలమైన ఆయుధం మన దగ్గర ఉందండి. అదేంటంటే ప్రార్థన. మనము మన సాతాన్ని కానీ, సాతాను వేసే పన్నాగాల్ని కానీ, సాతాను ఏ విధంగా మనల్ని చెడగొట్టాలని, మనల్ని ఓడిపోయేలా చేయాలని, మన విశ్వాసంలో మనము కృంగిపోయేలా చేయాలని, మనం చనిపోవాలని ఆశిస్తాడో వాటన్నిటి నుండి మనం బయటపడడానికి ఒకటే మార్గం అండి, అది ప్రార్థన. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చూద్దామండి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం ఎవరితో పోరాడుతున్నామండి? లోక సంబంధమైనవండి. మనం పోరాడాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి కాదండి, పరిశుద్ధాత్మ సంబంధమైనవి కాదండి. అవన్నీ లోక సంబంధమైనవన్నీ దురాత్మలు సమూహాలతో, అంధకార శక్తులతో మనం పోరాడుతున్నామని మనం గ్రహించుకోవాలండి. మనకి నిరాశ వస్తుంది, మనకి నిస్పృహ వస్తుంది, మనం ఒక్కొక్కసారి కృంగిపోతూ ఉంటాం, మనం ఒక్కొక్కసారి దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ప్రజలు మన మీదకి వస్తున్నప్పుడు మనము దేవుడు ఎక్కడున్నాడో అని ప్రశ్నించుకుంటాం. ఒక్కొక్కసారి అసలు నా ప్రార్థన అంతా ఏమైపోతుంది అనుకుంటాం. ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే ఈ కార్యం నా వల్ల కాదు, నేను దేన్ని జయించలేను, నేను జీవితంలో ఓడిపోతున్నాను అనిపిస్తుంది. చాలా నిరాశతో నిండిపోతామండి, ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. ఒక అడుగు ముందుకు వేయాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుందండి. అటువంటి సమయంలో ఏమనుకోవాలంటే మనము సాతాను సంబంధం కాదు, సాతాను మన మీద అటాక్ చేస్తున్నది అని గ్రహించుకోవాలండి. అవి వేరు విధాలుగా ఉంటాయి. మనకి శారీరకంగా మనకు వచ్చే శ్రమలు ఉంటాయి, కానీ ఆధ్యాత్మికంగా సాతాను పెట్టే శ్రమలు ఏంటనేవి మనము అర్థం చేసుకోవాలంటే మన జ్ఞానం సరిపోదండి. మనము ప్రార్థన ద్వారానే వాటిని జయించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఆ శక్తి వస్తుంది, మనకి దేవుడు బయలుపరుస్తాడు. మనం దేవుడిని అడగాలి, దేవా నేను ఆధ్యాత్మికంగా యుద్ధంలో ఉన్నప్పుడు నేను గెలిచేలా నాకు సహాయం చేయండి, అవేంటి ఆ పోరాటాలు, నేను ఏం పోరాడుతున్నానో నాకు బయలుపరచండి, వాటిని నేను అధిగమించడానికి నాకు శక్తినివ్వండి అని దేవుడిని అడగాలండి. దేవుడు సమస్తాన్ని, ఆయన జ్ఞానాన్ని అంతటినీ మనకి బయలుపరుస్తారండి. అక్కడ ఏం జరుగుతుంది, మనం ఎలాగ విన్ అవ్వాలి, మన లైఫ్లో మనం ఎలా విన్ అవ్వాలి అనేది ఆయన మనకి చూపిస్తారండి. రెండవది ఏంటంటే ప్రార్థనలో మనము ఏం చేయాలంటే ఆయన పేరు ఉపయోగిస్తూ మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా నిరాశ కలిగినప్పుడు, ఎవరైనా బయట వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి మనల్ని నిందిస్తున్నప్పుడు, మనకి కృంగిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు, మనం ఏదైనా ఇంకా నేను ఓడిపోతున్నాను అనుకునే టైంలో ఉన్నప్పుడు మనము యేసయ్య నామంతో నేను విజేతగా నిలవాలనుకుంటున్నాను, యేసయ్య నామంలో అంధకార శక్తులన్నీ నేను బంధిస్తున్నాను ఈ క్షణమే అని మనము యేసయ్య నామంలో వాటిని కనుక మనము అడ్డు చెప్పామనుకోండి, మనం విజేతలుగా నిలుస్తాం. ఎందుకంటే యేసయ్య నామంలో ఆ శక్తి ఉంటుందండి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, యేసయ్య నామంలో ప్రార్థన చేసి సమస్త అంధకార శక్తుల్ని పారద్రోలేలాగా మన ప్రార్థన పవర్ఫుల్గా చేసుకుంటామండి. ఆ టైంలో మనము ఆధ్యాత్మిక యుద్ధం చేస్తున్నట్టు మనం విజేతలుగా అవుతామండి. ముందుకి మన విశ్వాసంలో ఎదుగుతాము, దేవునితో అనుసంధానం అయ్యి జీవించగలుగుతామండి. ఈ వాక్యం చిన్నగా దేవుడు దీవించునుగాక, మీ అందరినీ ఆశీర్వదించునుగాక. మీకు అందరికీ ఆత్మీయ శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఆధ్యాత్మికంగా మీరందరూ ఎదగాలని మేము ఈ వాక్యాలు మీకు బయలుపరుస్తున్నామండి.